అమెరికన్ యాక్సెంట్ నేర్చుకోవాలి అంటే ఎలా నేర్చుకోవాలని నేను మీకు ఒక సింపుల్ అండ్ ప్రాపర్ వే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్పెల్లింగ్ తీసుకుందాం. పుట్, పియూటి పుట్. సో పియూటి పుట్, అలానే బియూటి బట్ అని తీసుకుంటాం. సో పుట్ లో కూడా యూ ఉంది, బట్ లో కూడా యూ ఉంది, కానీ ప్రొనౌన్సియేషన్ చూడండి. ఇక్కడేమో ఊ పుట్ అని సౌండ్ ఉంది, ఇక్కడ బట్ బట్ అని సౌండ్ వచ్చింది. సో లెటర్ సేమ్ ఉంది, సౌండ్ డిఫరెంట్ ఉంది. ఇంగ్లీష్ లో ఉన్న తికమక ఇది ఒక్కటే. ఎందుకు అంటే చాలా భాషల ప్రభావం ఇంగ్లీష్ పైన ఉండడం వల్ల దాన్ని లిపి పైన, ప్రొనౌన్సియేషన్ పైన, ఉచ్చారణ పైన ఇట్లా డిఫరెన్సెస్ వచ్చేసింది. అయితే కన్ఫ్యూజన్ ని తొలగించాలని చెప్పేసి ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ అని ఒక సిస్టమ్ తయారు చేసినారు. ఇందులో కొన్ని సౌండ్స్ ఉన్నాయి అండ్ ప్రతి సౌండ్ కు ఒక అక్షరం ఉంది. ఈ అక్షరం వస్తే ఈ సౌండే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఎంత ఈజీగా ఉంది. ఇప్పుడు కా అన్నాము, ఈ ఒత్తు పెడితే కీ అయిపోతుంది, కా కింద గా పెడితే గీ అయిపోతుంది, హా పెడితే హీ అయిపోతుంది. సో ఇట్స్ వెరీ సింపుల్. అంటే సౌండ్ అక్షరం సేమ్ ఉంది, మ్యాచింగ్ ఉంది. ఇంగ్లీష్ లో లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది, స్పెల్లింగ్స్ చదవడం అన్న రాయడం అన్న ఇబ్బంది అవుతుంది. సో ఆ ఇబ్బంది తొలగించాలని చెప్పి ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ అని చేశారు. ఇందులో ఏం చేస్తున్నారంటే ఏబిసిడితో పని లేదు, ఏం సౌండ్స్ ఉన్నాయి ఈ భాషలోనే, ఏం సౌండ్స్ ఉన్నాయి ఆ సౌండ్స్ లిస్ట్ వేసుకున్నాడు ఆయన. వేసుకున్న ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క అక్షరం ఇచ్చేసిండు. కొన్ని అక్షరాలు చూడడానికి ఇంగ్లీష్ అక్షరాలు లాగానే ఉంటాయి, కొన్ని కొంచెం వింతగా అనిపిస్తాయి. దీన్ని ఐపీఏ అని అంటాం. ఐపీఏ నేర్చుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే ఇంగ్లీష్ మీకు తెలుగులాగా అయిపోతుంది. సింపుల్. అంటే తెలుగు మనం ఎంత ఒక్కసారి మనం అచ్చులు హల్లులు అవన్నీ నేర్చుకున్నాక ఈజీగా ఎట్లా అర్థం చేసుకుంటున్నామో, ఇట్లా జోడించి చదవడం ఎట్లా వచ్చేస్తుంది, అలా ఇంగ్లీష్ కూడా మీకు వచ్చేస్తుంది. సో స్పెల్లింగ్స్ కరెక్ట్గా నేర్చుకోవాలన్నా, యాక్సెంట్ కరెక్ట్గా నేర్చుకోవాలన్నా, అమెరికన్ యాక్సెంట్ అంటే ఏంటి? అమెరికన్ యాక్సెంట్ ఈస్ నథింగ్ బట్ రీలెర్నింగ్ ఏబిసిడి. మళ్ళీ ఏబిసిడిని మళ్ళీ మీరు నేర్చుకుంటారు, కానీ ఈసారి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్తో నేర్చుకుంటారు. ఇక్కడ తప్ప ఎందుకు అవుతుందో చెప్తాను. మన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఏమవుతుంది, ఎల్కేజీలోనే ఏబిసిడి నేర్చుకుంటాం, అట్ ద సేమ్ టైం ఈ కూడా నేర్చుకుంటాం. సో ఒక హిందీ, తెలుగు, ఇట్లా దేవనాగరి భాషలు, కన్నడ ఏమైతే ఉన్నాయో అది నేర్చుకుంటాము, అండ్ ఫారిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. ఇక్కడ సౌండ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మ అని, అమ్మలోనే అమ్మ, ఆశ, అవంతిక, ఇట్లా ఏమైతే అంటున్నామో ఆ ఇంగ్లీష్లో లేదు. ఇంగ్లీష్లో అన్న సౌండే లేదు. ఇంగ్లీష్లో ఉంది, ఏ ఉంది, ఉంది, ఈ 3 సౌండ్స్ ఉంది. సో ఇప్పుడు లేదు. సో అందుకని మనం అమ్మ అంటాము, వాడు ఆమా అంటాడు. పార్వతి అంటాం, మనం పార్వతి అని అంటాడు. ఎందుకంటే అనేది ఉంది వాళ్ళ దగ్గర, లేదు. అమ్మలో వచ్చే పచ్చడిలో వచ్చే అవన్నీ లేవు, కాబట్టి వాళ్ళ సౌండ్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో సౌండే లేనప్పుడు ఆబ్వియస్లీ మనకి వాళ్ళకి కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి. అంటే అమెరికన్ యాక్సెంట్ నేర్చుకుంటే ప్రాపర్ ఇంగ్లీష్ నేర్చుకుంటే అమెరికన్ యాక్సెంటే కరెక్ట్ ఇంగ్లీష్, రాంగ్. అట్లా కాదు. ఇన్ఫాక్ట్ ఇండియన్ యాక్సెంట్ అని కాదు, ఫిలిపినో యాక్సెంట్, శ్రీలంకన్ యాక్సెంట్, పాకిస్తాన్ యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్, ఆస్ట్రేలియన్ యాక్సెంట్, సొమలీస్ యాక్సెంట్, నైజీరియన్ యాక్సెంట్, ఇట్లా చాలా యాక్సెంట్స్ ఉన్నాయి. అండ్ మళ్ళీ అమెరికన్ యాక్సెంట్ లోనే మళ్ళీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డయలెక్ట్ ఉంటుంది, ఒక్కొక్క సబ్ యాక్సెంట్ ఉంటుంది. సో ఇది కరెక్ట్, అది కరెక్ట్ అని కాదు. ప్రపంచంలోనే ఇంగ్లీష్ వ్యాపించినంత ఏ భాష వ్యాపించలేదు, కాబట్టి అక్కడున్న ప్రాంతీయ ప్రభావం ఆ భాష పైన పడింది. దాని పరంగా ఒక్కొక్క యాక్సెంట్ వచ్చేసింది. సో మళ్ళీ అమెరికన్ యాక్సెంట్ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇట్ మేక్స్ యూ అండర్స్టాండబుల్. మీరు మాట్లాడేది ఇంకొకరికి అర్థమవుతుంది, ఒక ఇంటర్నేషనల్ ప్రజెంటేషన్ లాగా ఉంటుంది, అండ్ మీరు మాట్లాడేది ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ ఉంటుంది. అందరు ఏకీభవించి అర్థం చేసి మాట్లాడితే ఇట్లా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ఒక సౌండ్కి వచ్చినాం, అదే ఐపీఏ. ఇట్లా మాట్లాడితే ఎవరి ప్రాంతీయ ప్రభావం ఏమున్నా ఇట్లా మాట్లాడితే ఒకరికి అర్థమవుతుంది. ఇట్ మేక్స్ లిస్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఈజీ. అందుకని ఐపీఏ డెవలప్ చేసారు. సో యాక్సెంట్ నేర్చుకోవాలన్న ఉద్దేశం, పర్పస్ కూడా అదే, అంతే. ఇదే కరెక్ట్, ఇదే రాంగ్ అని కాదు, మీరు మాట్లాడేది రాంగ్ ఇంగ్లీష్ అని కాదు. కాకపోతే ఆ ప్రాంతీయ భాష ప్రభావం ఏమైతే ఉందో, మాతృభాష ప్రభావం, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు, అదేమో తొలగించడానికి మనం నేర్చుకుంటాం, చేస్తాము. దిస్ ఇస్ అమెరికన్ యాక్సెంట్. సో ఈ అమెరికన్ యాక్సెంట్ అంటే సింపుల్గా ఏబిసిడిని మళ్ళీ నేర్చుకోవడమే, ఆ ఏబిసిడిని కరెక్ట్గా ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ రూపంలో నేర్చుకోవడమే అమెరికన్ యాక్సెంట్. అయితే ఇప్పుడు మీరు నేర్చుకోవాలి, స్పెల్లింగ్స్ కరెక్ట్గా నేర్చుకోవాలి, యాక్సెంట్ కరెక్ట్గా నేర్చుకోవాలి అంటే మీరు కూడా ఐపీఏ నేర్చుకోవాలి. మీరు ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ అని గూగుల్లో కొట్టినా, యూట్యూబ్లో కొట్టినా మీకు అన్ని ఇంగ్లీష్లోనే వస్తాయి. అంటే ఐపీఏని కూడా నేర్పించే వాళ్ళు మళ్ళీ ఇంగ్లీష్లో నేర్పిస్తున్నారు కాబట్టి నేర్చుకోవడానికి కష్టం అవుతుంది.
నేను తెలుగులో నేర్పేయాలని చెప్పి ఫస్ట్ టైం ప్రపంచంలోనే ఐపీఐని తెలుగులో నేర్పించేది నేను ఒక్కడే. ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ నేను తెలుగులో నేర్పిస్తున్నాను. అదే కెవిన్స్ అమెరికన్ యాక్సెంట్ కోర్స్. సో ఈ కోర్స్లో సేమ్ ఇంటర్నేషనల్ ఆల్ఫాబెటిక్ సౌండ్స్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ నేను తెలుగులో నేర్పించి మీతోనే ఫస్ట్ సౌండ్స్ నేర్పిస్తా, మెల్లగా లెటర్స్ నేర్పిస్తా, మెల్లగా సెంటెన్సెస్ కూడా నేర్పిస్తా, మీతోనే మాట్లాడిపిస్తా. నా అప్రోచ్ పనిచేస్తుంది. ఒక 30 daysలో మీరు ప్రాసెస్ ఫినిష్ చేయొచ్చు. నా దగ్గర స్టూడెంట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ యాక్సెంట్ అనేది ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. నా స్టూడెంట్ రిజల్ట్ మీరు చూడండి. Good afternoon, sir. I'm Kartikeya, and this is my day 17th homework. The two pots. It was the cyclone season. There was flood everywhere. Many houses drowned in the flood. There's a copper pot and an earthen pot in a house. Both these were washed away in the flood to a river. The copper pot called the earthen pot and said, "My friend, you are made of mud. You are so weak. Please come near me. I'll save you." The earthen pot replied, "Thank you for your kindness, my friend, but let me swim to the bank myself." The earthen pot began to swim towards the bank of the river. As the copper pot tried to swim, water got filled into the pot and the copper pot drowned. But earthen pot reached the bank safely. Weakness is not in appearance. సో ఈ రిజల్ట్ చూసాక మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే మీరు కూడా యాక్సెంట్ నేర్చుకోగలుగుతారు. ఇట్స్ జస్ట్ లైక్ రీలర్నింగ్ ఏబిసిడి. ఈ యాక్సెంట్ నేర్చుకోవడానికి మీకు పార్ట్నర్ అవసరం లేదు, జూమ్ క్లాస్ అవసరం లేదు, నేను మాట్లాడుతుంటే ఎవరైనా కరెక్ట్ చేయడం ఇవన్నీ అవసరం లేదు. నేను ఎలా చేస్తానో చెప్తాను. ఫస్ట్ నా కోర్స్లో నేను మీకు ట్రైనింగ్ డ్రిల్స్ అన్ని ఇస్తున్నాను. ఓకేనా? సో నా అప్రోచ్ ఏంటంటే ఐపీఎల్లో ఉన్న సౌండ్స్ ఏంటో తెలుసుకొని మళ్ళీ డ్రిల్స్ చేయాలి. డ్రిల్స్ అంటే ఏంటి? మన వోకల్ కార్డ్స్ని, మన కంఠస్వరాన్ని ట్రైన్ చేయాలి. ఇంగ్లీష్ అమెరికన్ యాక్సెంట్ సాంగ్స్కి ట్రైన్ చేయాలి. ఆ ప్రొనౌన్సియేషన్ డ్రిల్స్ ఎలా ఉంటాయంటే మీకు చేపించి నాకు అది సబ్మిట్ చేయండి అని అంటున్నాను టెలిగ్రామ్లో. అప్పుడు నేను వింటాను, నేను కరెక్షన్ చేస్తాను. మీరు పెట్టే ప్రతి హోంవర్క్ నేను అలా కరెక్ట్ చేస్తాను. అలా ఆ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో దీనికి జూమ్ కాల్స్ అవసరం లేదు, పార్ట్నర్ అవసరం లేదు, నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ అవసరం లేదు. ఇది చాలా సింపుల్. 30% థియరీ, 70% ప్రాక్టీస్. ఆ థియరీ కూడా ఏంది, ఐపీఎన్ నేర్చుకుంటే వచ్చేస్తుంది. ఐపీఎన్ నేర్చుకుని డ్రిల్స్ చేయాలి. డ్రిల్స్ చేయకుంటే ఎట్లా వస్తుంది? జస్ట్ బ్రెయిన్లో ఒక సబ్జెక్ట్ లాగా ఉంటుంది. సబ్జెక్ట్ కాదు, మనకి ఇక్కడ ట్రైన్ అవ్వాలి. ఇక్కడ ట్రైన్ అయితేనే యాక్సెంట్ అనేది వస్తుంది. సో మీకు యాక్సెంట్ రావాలి అంటే ఐపీఏ నేర్చుకోవాలి. తెలుగులో నేర్పిస్తున్నాను. ప్రొనౌన్సియేషన్ డ్రిల్స్ మీరు చేసి టెలిగ్రామ్లో హోంవర్క్ కరెక్షన్కి పెడితే చాలు, మీకు వచ్చేస్తుంది. నేను రిజల్ట్స్తో ప్రూఫ్ కూడా చేసేసాను. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకుని ఓకే మేము కూడా అమెరికన్ యాక్సెంట్లో నేర్చుకోవాలి, నేర్చుకోవచ్చు, సార్ దగ్గర ప్రూఫ్ ఉంది, ఒక ప్రాపర్ సిస్టమ్ ఉంది అని అర్థం చేసుకుంటే దెన్ జాయిన్ Kevin's Accent Training.